రైట్, ఇక ప్రస్తుత సమాజంలో ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో తెలియటం లేదు. తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం కావేవి కల్తీకి అనర్హం. అక్రమార్కుల కాసుల కక్కుర్తి కారణంగా చిన్నపిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల తనిఖీల్లో కల్తీ బయటపడుతున్నా రోజుకో కొత్త రూపం కల్తీ చేస్తూనే ఉన్నారు. ఏలూరులో జంతు కళేబరాలతో వంట నూనెలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. దీంతో ప్రజలు ఏది తినాలన్నా తాగాలన్నా బెంబేలెత్తే పరిస్థితి దాపురించింది. నిత్యావసర పదార్థాలు కల్తీ బారిన పడుతున్నాయి. బయట ఏది తినాలన్నా తాగాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. పసివాళ్లకు పట్టే పాల నుంచి నీళ్లు, పండ్లు, కూరగాయలు, తేనె, వంట నూనె సహా అన్ని కల్తీ చేసేస్తున్నారు. రోజుకో రూపంలో ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ అక్రమార్కులు ప్రజల ఉసురు తీస్తున్నారు. తాజాగా ఏలూరులో జంతు కళేబరాలతో నూనెను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏలూరు ఆదివారపుపేట, తంగెళ్లమూడి ప్రాంతాల్లో జంతు కళేబరాలతో వంట నూనెలు తయారు చేస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ కేంద్రాల్లో తనిఖీలు చేసి 400 లీటర్ల కల్తీ నూనె స్వాధీనం చేస్తున్నారు. జంతువుల కొవ్వు కళేబరాలను ఎండబెట్టి ఆపై వాటిని కరిగించి డబ్బాల్లో పోసి దీనినే పామాయిల్ అంటూ వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఏలూరుతో పాటు జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరం వరకు చెందిన ఫాస్ట్ ఫుడ్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. కల్తీ పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో తక్షణం ఎటువంటి చెడు ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏలూరులో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న స్థావరాలపై దాడులు చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. నగరంలో కల్తీ ఆయిల్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు షాపుల వద్ద ఆయిల్ కొనుగోలు చేసేటప్పుడు ఐఎస్ఐ మార్కులను చూసి కొనుగోలు చేయాలన్నారు. ప్రజలు ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ కల్తీ తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్న ఒక 2 days బ్యాక్ మీ అందరికీ తెలిసిందే, ఏలూరు టౌన్లో ఈ జంతువుల కొవ్వు ఏదైతే ఉంటుందో ఈ జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన ఆయిల్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది ఇండివిజువల్గా కొంతమందికి అమ్ముతున్నారు టౌన్లో. ఇది ఆహార పదార్థాల్లో వాడడానికి ఛాన్సెస్ పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీన్ని చూసి ప్రజల్లో కూడా మెయిన్ ఇప్పుడు మీరు అనేటట్టుగా అవేర్నెస్ కావాలి. దీంట్లో భాగంగా కొంతమంది ఆయా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా చేస్తున్నారు సార్ అని. దాని మీద కూడా విజిలెంట్గా ఉన్నాము. దీని మీద కూడా సర్ప్రైజ్ రైడ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే అడిగారో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి విఘాతం కలిగించే చర్యలు ఏవైతే తీసుకుంటారో, అంటే ఈ కల్తీ దీంట్లో కానీ ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అడల్టరేషన్ చేస్తారో దీంట్లో ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా మేము కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దీని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. చేయడమే కాకుండా ఒకటి ఫుడ్ సేఫ్టీ ఫుడ్ ఇన్స్పెక్టర్తో వాటి యొక్క క్వాలిటీ చెక్ చేయించడం, దీంట్లో అడల్టరేషన్ అవి జరిగితే పోలీస్ కేసులకి కూడా వెళ్ళడం జరుగుతుంది. జంతువుల నుంచి తీసే ఈ కల్తీ నూనెతో ఏటా క్యాన్సర్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ వాడడంతో ఇలా రోగాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కల్తీ నూనె వల్ల రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ కల్తీ నూనె వల్ల కాలేయం, కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కల్తీ దందా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. కల్తీ పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.